ప్రార్థించే చేతుల కంటే పనిచేసే చేతులు గొప్పవి. వీళ్ళు పని చేసుకోండి. దయగల బాబులండి. ఏమయ్యా నా ఫేస్ చూస్తుంటే ముష్టి వేసే వాళ్ళ కనిపిస్తుందా మీకు? అవునయ్యా ధర్మప్రభువులు ముష్టి ఎత్తారయ్యా. ఎందుకు వేస్తానయ్యా? ఏమి నీ లాజిక్? గాంధీ గారి బొమ్మ కింద కూకున్నారు కదండి. ఆహా తాత జాతి పిత్త, దేశానికి స్వరాజ్యం తేవడమే కాదు అడుక్కునే హక్కు కూడా ఇచ్చావా మహాత్మా? నువ్వు స్వాతంత్ర్యం తెచ్చిన ఈ దేశంలో ఎక్కడున్నాడు మంచి పొలిటీషియన్? ఎక్కడ చూసినా అంతా పొల్యూషన్. దీనికి ఒకే ఒక సొల్యూషన్. అదే అదే పీపుల్స్ రెవల్యూషన్. గొప్ప మాట చెప్పారు బాబు, ధర్మం చేయండి. అడుక్కోవటం రెవల్యూషన్ కాదు సోదరా. నేను రీసెర్చ్ స్కాలర్ని. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే స్టైఫండ్ తో బతుకుతున్నవాడిని. నెలాఖరు వచ్చేసరికి నాది మీ పొజిషనే. అయినా ఇదిగో ఈ 10 పైసలు తీసుకుని నన్ను ఈ రోజు వదిలేయండి. 10 పైసలకి ఇలివాడుంది బాబు, రూపాయన్నా ఇవ్వండి. రూపాయ? తాకట్టులో భారతదేశం అంటే ఏంటో అర్థం కాని విద్యార్థికి కూడా తక్కువ అర్థమయ్యేలా సమాధానం చెప్పావయ్యా. రూపాయి విలువ 10 పైసలకు పడిపోయిందని. ధర్మం చేయలేను గాని మీకు సెల్యూట్ చేసుకుంటున్నా. పాలకుర్తిలో 9 మంది ఎన్కౌంటర్. అయ్యో అయ్యో ఎందుకలా ఏడుస్తావు? నేనేదో చచ్చినట్టు. ఇంతమంది నక్సలైట్లను చంపడం పాపం సార్. నా పేరే ఎన్కౌంటర్ రమాకాంత్. పై లోకంలో యముడు, కింద లోకంలో నేను. సార్ దాన్ని ఎందుకంటే అలా తిప్పుతున్నారు? ఓహో అలాగా. తుపాకీ తీసేలోపు ఎవడన్నా వేసేస్తాడేమన్న భయంతో సేఫ్టీకి అలా తిప్పుతున్నారేమో అనుకున్నా. హాయ్ డాడ్, ఈ రోజు మీ కోట ఎంత? 9 అమ్మా. త్వరలో సెంచరీ కొట్టి ఢిల్లీ లెవెల్లో ఎదిగిపోతా. ఏంటి ఎదిగేది నా భూషణం? అందరూ విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళాలనుకుంటారు. ఈడేంటి శవాలకి ఢిల్లీ వెళ్ళాలంటాడు? శ్మశానంలో నక్కలు మిగిల్చిన పీరుగులు తినే పింజారి వెధవ. అవును డాడీ, పేదవాళ్లకు భూములు పంచితే వీళ్ళకెందుకు, పంచకపోతే వీళ్ళకెందుకు? అసలు అమెరికాను చూసి వీళ్ళు ఎందుకు నేర్చుకోరు? డబ్బున్నవాడిదే రాజ్యం అనబట్టేగా ఈ రోజు అమెరికా అభివృద్ధిలో నెంబర్ 1 గా ఉంది. మన వాళ్ళేమో అడుక్కు తినే దాంట్లో నెంబర్ 1 గా ఉన్నారు. అడుక్కు తినే వాళ్ళు అమెరికాలో కూడా ఉన్నారమ్మా భూషణం. కాకపోతే వాళ్ళు తుపాకీ చూపించి అని అడుక్కుంటారు. మన వాళ్ళు బొచ్చ పట్టుకొని మా దాకావడం తెల్ల అని అడుక్కుంటారు. కానిస్టేబుల్ కానిస్టేబుల్ లాగుంటా. కొనుసమే. ఎస్ సార్. అమ్మాయిని జాగ్రత్తగా ఫాలో చేయండి. అలాగే సార్. సార్ అమ్మాయి గారు ఎవరితో లేచిపోతారని డౌటా? రాణి యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతురని తెలిస్తే తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. అందుకే ముందు జాగ్రత్తగా వెళ్ళమన్నా. ఓహో ఓ రాగిణి, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? గంట పైనే అయింది సార్. పాపం నిన్ను చూస్తుంటే ఫారెస్ట్ లో తీవ్రవాదుల చేతుల్లో చనిపోయిన మీ ఆయనే గుర్తొస్తున్నాడు. సిన్సియర్ కానిస్టేబుల్. నోనో 3 దెబ్బ తింటుంది, ఏడవకు. గవర్నమెంట్ వాళ్ళు నష్టపరిహారం ఇచ్చేశారు కదా, ఇంటెత్తి కట్టలేదు, అట్లా అప్పు చేశారు. మీరే చెక్ ఇచ్చేస్తే ఇస్తా. ఇంకా కొన్ని కొర్రీలున్నాయి. మీరు అడిగింది తప్పని పాపం అని తెలుసు కూడా బిడ్డ బ్రతుకు కోసం భరించి ఇచ్చేశారు కదా సార్. ఒక్కసారితో తనివి తీరేది కాదు రాగిణి నీ అందం. సెంచరీ కొట్టాలనిపిస్తోంది. లోపలికి పద, ఏసీ వేసే ఉంది. డెఫినెట్ గా నక్సలైట్స్ కాల్చి చంపుతారు, నో డౌట్. శుభమా అంటూ మంత్రి నేను వస్తే ఈ ముష్టికోలేదయ్యా. ఛార్జీలు తగ్గించాలా, స్కాలర్షిప్లు పెంచాలా? ఇప్పటికే గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చి నడ్డీలు పడుకుంది. ఇంకేది వచ్చేది? మంత్రి గారు మీరు పెద్దలు, నోటికొచ్చినట్టు మాట్లాడి విద్యార్థులను రెచ్చగొట్టకండి. ఏంటి ఈ చదువుకునే పిల్లకాయలు ఏం చేస్తారు? ఈ చదువుకునే పిల్లకాయలే పాకిస్తాన్ లో అయూబ్ ఖాన్ గవర్నమెంట్ పడగొట్టారు. ఈ చదువుకునే పిల్లకాయలే విశాఖలో ఉక్కుని సాధించారు. ఈ పిల్లకాయలే ఆనాడు జయరాం జయ తెలంగాణ చదివిన వాళ్ళ. అది మీలాంటి స్వార్థ రాజకీయ శక్తులు ప్రేరేపించిందని గమనించి తెలుగు జాతి ఒక్కటేనని తెలుసుకుని ఫైనల్ గా తెలుగుదేశానికి చేకొట్టారు. అంటే మేము అభివృద్ధి సాధించలే? సాధించారు, అడుక్కు తినటం. అవును మరి, 6 లక్షల కోట్లు అడుక్కు తెచ్చా మీ అందరికి అన్నం పెడుతున్నాం. మీరు తెచ్చిన అప్పుకి వడ్డీ ఎంత కడుతున్నారు? ఎంత? ఏడాదికి 60,000 కోట్లు. చేసిన అప్పు తీర్చకపోతే ఏమవుద్ది? 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 మళ్ళీ మమ్మల్ని బానిసలు చేస్తారు. మిస్టర్, ఏంటి న్యూసెన్స్?
అసలు ఈ దేశంలో తప్ప ఏ దేశంలోనూ మేము వెనకబడి ఉన్నాం, మాకు సహాయం చేయండి దేవుడు అంటూ ఎక్కడ ఏడవరు తెలుసా? అది అట్టడమ్మా. ఏంది అడిగేది? భుజం మీద పంచాచర్లు కంచ తప్పక. ఇందాక నువ్వు అన్నవే ఏంది పెంచేది బొచ్చు అని. ఆ బొచ్చు తీసుకుని ఏడుకుండల వాడు వరాలిస్తాడంటారయ్యా. కానీ మీరు ఆ బొచ్చును బొచ్చులో వేసుకుని బొచ్చేసి పేదవాడిని ఇంకా పేదవాడిని చేస్తున్నారు. సర్వ్ ది కంట్రీ సేవ్ ది కంట్రీ అన్న మాటను మార్చేసి సేవ్ ది కంట్రీ షేర్ ది కంట్రీ అని మింగేస్తున్నారు. ఒకనాడు భారతదేశం పేరు వినబడితే గుర్తుకు వచ్చేది ఓంకార శబ్దం. ఇప్పుడు గుర్తుకు వస్తుంది స్కాంకార శబ్దం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా రవి తూర్పు దిక్కున ఉదయిస్తాడు, కానీ మన దేశంలో 4 దిక్కులా ఉదయిస్తున్నాడు పై రవి. అదే మేం కల్లుకునే రాజ్యం వస్తే ఈ భారతదేశంలో అడుక్కు తినేవాడున్నాడు. భూమి అందరికి, భుక్తి అందరికి, శక్తి అందరికి, విముక్తి అందరికి. మీరు కోరే రాజ్యమా? యు మీన్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్? ఏ లలిత, రూపాయి బిళ్ళ ఇవ్వవే. వీళ్ళ కమ్యూనిజం వస్తుందో రాదో తేల్చి పారేస్తాను. కింద నిల్లు పైన ఫుల్లు డ్రెస్ వేసుకున్న హై క్లాసు బొమ్మ బురుస్తో కమ్యూనిజం బతుకు తేల్చేస్తావా? నీ బాబుకి వాడి బాబుకి బాబులకి అర్థం కానిది కమ్యూనిజం అంటే. కమ్యూనిజం ఒక మహావృక్షం. ఎందరో భూస్వాములు దాని కొమ్మలు నరకగలిగారే గాని వేళ్లు పీకలేకపోయారు. మళ్ళీ ఒక కామ్రేడు రక్తపు చుక్క దాని మొదల మీద పడితే చాలు, అది చిగురిస్తుంది, మహావృక్షం అవుతుంది. సార్, ఇతను తెలంగాణ సాహిత్య పోరాటం మీద రిసెర్చ్. అట్లా అన్ని ఆలోచించబడతాడు. ఈ రిబ్బన్ కత్తించింది ఎక్కడి నుంచి కదలను. నేను వెళ్ళి ఏ రూమ్ లో ఉంటాను, వీళ్ళందరినీ బయట తోలి నన్ను పిలు, అప్పుడు వచ్చి కత్తిస్తా. 1 minute లో ఖాళీ చేయిస్తాను సార్. సార్, ఇమ్మీడియట్ గా క్యాంపస్ ఖాళీ చేసి వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేయవలసి వస్తుంది. అయినా వెళ్ళకపోతే కాల్పుల దాకా వెళ్ళవలసి వస్తుంది. ఏది కల్పించు. స్క్వాడ్ అటెన్షన్. చూసావా శివాజీ, తమిళనాడులో ఎంత ఘోరం జరిగిందో. ఓ పక్క కోర్టు జరుగుతూనే ఉందట, ఇంకో పక్క నుంచి రౌడీలు కోర్టులోకి దూసుకొచ్చి బోన్లో ఉన్న ముద్దాయిని అక్కడికక్కడే సరసరసరమని చంపేశారట. ఇది చూసిన జడ్జి గారు భయపడి పక్కనే ఉన్న పోలీస్ కమిషనర్ ఆఫీసులో దాక్కున్నట్ట. ఈ దేశం ఎటు పోతుందో ఏమైపోతుందో ఏం అర్థం కావట్లేదు. ఇంకా అర్థమయ్యేదేమిటి? డైరెక్ట్ గా రౌడీల చేతుల్లోకే పోబోతుంది. ఏమ్మా, ఎలా ఉంది రన్నింగ్? చాలండి మీ సంబడం. చూసావా శివాజీ, అసలే రోజులు బాగలేవు. ఆడపిల్లల రోడ్డు మీద పరిగెత్తించడం ఏమైనా బాగుందా? పిచ్చు నా వైఫ్ ముందులా రోడ్ల మీద పరుగులు తీసే పిటి ఉషా, అశ్వినా చెప్ప ఆ లెవెల్కి ఎదిగారు. రేపు నీ మరదళ్ళు కూడా అదే టైపులో పరుగులు తీసి గోల్డ్ మెడల్స్ తీసుకొస్తారు. ఆ మెడల్సే వాళ్ళ మెడల్లోకి తాళి బొట్టు తీసుకొస్తాయి. అది కాదండి, ఏ పాపిష్టి వాడి కళ్ళైనా పడితే ఏమవుతుందోనని నా భయం. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, పోలీస్ కాపలాతో ప్రజాసేవ చేస్తున్న ఈ దేశంలో ఎవరికుందమ్మా భద్రత? కంటికి రెప్ప కాపలా, పేగుకు కడుపు కాపలా, గుండెకు రొమ్ము కాపలా, మరి మనిషికి ఎవడు కాపలా? ఎవరయ్యా? పద కాలేజీకి టైం అయింది. ఈ బుక్స్ నోట్ చేసుకుని అర్జెంట్ గా వెళ్ళాలి. ఇవ్వను. ఇప్పటికే నువ్వు తీసుకెళ్లిన పుస్తకం ఒక్కటి కూడా రిటర్న్ చేయలేదు. నీ బుక్ ఏం పోయింది? నువ్వు పుస్తకాలు తెచ్చకపోతే నా జీతంలో కట్ చేస్తారు. నేను రీడింగ్ లో వీక్ అయ్యా. విశ్వనాథం గారు 1000 పడగలు తీసుకెళ్లానా? ఇప్పటికి 3 పడగలే చదివాను. ఇంకా 997 పడగలున్నాయి. నీకు నమస్కారం తల్లి. నీ పడగల సంగతి ఏవో గానీ నా బుడగ పగిలిపోయేలా ఉంది. నీకు నేను పుస్తకాలు ఇవ్వను. ఏంటి ఇవ్వవా? ఇవ్వను. నేనెవరో తెలుసా? ఎవరు? యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతుర్ని. అయితే ఏంటి కృష్ణమూర్తి, ఈ అమ్మాయి తీసుకున్న పుస్తకాల ఖరీదంతా? ఏ నువ్వు కడతావా? యా స్టైల్ హే. 6 feet ఉంటే చాలదయ్యా. అందులో చిటికెడు బ్రెయిన్ ఉండాలి. 2790 రూపాయలు. నువ్వు తిరిగి ఇవ్వని పుస్తకాలకు నీ డబ్బులే కదా ఇవ్వాలి. వనిత విత్తం పుస్తకం పరహస్తం గతం గతః అథవా పునరాయాతి వనిత భ్రష్టాచ విత్తం కండశః పుస్తకం జీర్ణం జీర్ణం చ. అర్థమైందా? నీకెక్కడ అర్థమవుతుంది? లంచగొండి పోలీసుడు కూతురివి, నీకంత బ్రెయిన్ ఎక్కడుంది చెప్పు? నేను చెప్తాను విను. డబ్బుని, స్త్రీని, పుస్తకాన్ని పరాయివాడికి పక్కవాడికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చిన డబ్బు ఖర్చు వస్తుంది, పుస్తకం చిరిగిపోయి వస్తుంది, స్త్రీ చెడిపోయి వస్తుంది. ఇదిగో ఈ డబ్బుతో కొత్త పుస్తకాలు కొను. ఇది కాలేజీ, ఇక్కడ చూడాలుండవు, చదవటాలే ఉంటాయి. ఒకవేళ కాదు గీదు నీకు చూడాలని మోజపడితే ఇంటికెళ్ళి అద్దం ముందు నుంచి పెట్టుకుని చూసుకో, పెట్టుకోకుండా చూసుకో. బొట్టు వేసుకుని చూసుకో, వేసుకోకుండా చూసుకో. జడ కట్టుకుని చూసుకో, కట్టుకోకుండా చూసుకో. రిబ్బన్ ఏమీ చేయలేవు. పళ్ళు నూరకు అరిగిపోతే ఫుడ్ తినడానికి ప్రాబ్లం. శివాజీ,
ఎవరికి ఎప్పుడు ఏ టైపులో సమాధానం చెప్పాలో ఆ టైపులో సమాధానం చెబుతావయ్యా. నీ టైపే వేరే.